నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొందరు వ్యాపారవేత్తలను బెదిరించారన్న ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు కావడం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. వ్యాపారులను నిర్మలా సీతారామన్ బెదిరించి వారిని ఎన్నికల బాండ్ల పేరుతో బీజేపీకి విరాళాలు ఇచ్చేలా చేశారని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళగా కేసు నమోదు చేయాలనే ఆదేశాలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు పెట్టారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ అక్టోబర్ 1న తుది విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జమ్మూలో జరిగిన ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ మొదటి 2 విడతల అనంతరం పోలింగ్ సరళిని పరిశీలిస్తే మొదటిసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ దాని భాగస్వామి పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ మెహబూబా ముఫ్తీ సారథ్యంలో పీడీపీ అవినీతి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసుల కస్టడీ శనివారం ముగిసింది. అత్యాచార ఆరోపణల ఫోక్స్ కేసులో జానీ మాస్టర్ను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు 4 రోజుల కస్టడీని అనుమతించింది. జానీ మాస్టర్ను బుధవారం నుంచి శనివారం వరకు నార్సింగ్ పోలీసులు విచారించారు. టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్లో జరుగుతున్న 2వ టెస్టుపై వరుణుడు పంజా విసిరాడు. తొలి రోజు ఆట వర్ష కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోగా 2వ రోజు ఆట పూర్తిగా వర్షార్పణమైంది. కాన్పూర్లో ఎడతెరపలేని వర్షం కురుస్తుండటంతో గ్రీన్ పార్క్ స్టేడియం చిత్తడిగా మారింది. దాంతో ఇవాళ ఆటను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించాడు. తీన్మార్ మల్లన్నపై తెలంగాణలోని రెడ్డి జాగృతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. రెడ్డిలను కించపరుస్తూ అపహేళన చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారని గుర్తు చేసిన రెడ్డి జాగృతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే తీన్మార్ మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఒక వర్గాన్ని అవహేళన చేయడం సరికాదన్నారు. తీన్మార్ మల్లన్నపై తగిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జనసమితి అధినేత ఎమ్మెల్సీ కోదండరాం సహా పలువురు విద్యావేత్తలు బహిరంగంగా లేఖ రాశారు. హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన భూమిని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏపీ హోంమంత్రి మంగళపూటి అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఆయన్ను తిరుపతికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని, తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈ సంస్థ హైడ్రోజన్ బాంబులా మారిందని దుయ్యబట్టారు. కష్టపడి కట్టుకున్న ఇల్లు కూల్చేస్తే ఎలా అని మండిపడ్డారు. కూకట్పల్లి పరిధిలోని బలవన్మరణానికి పాల్పడిన బుచ్చమ్మది ఆత్మహత్య కాదని అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని అన్నారు. అమెరికాలో హరికేన్ హెలినా విధ్వంసం సృష్టిస్తుంది. పెనుగాలులకు ఫ్లోరిడా రాష్ట్రం చిగురుటాకులా వణికింది. ఎటు చూసినా విరిగిపడిన చెట్లు, కుప్పకూలిన ఇల్లు, వరద నీటితో పరిస్థితి భయానకంగా ఉందని బాధితులు వాపోతున్నారు. కుండపోత వర్షాలకు 4 రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇల్లు, ఆఫీసులు, ఆసుపత్రులు నీటా మునిగాయి. విద్యుత్ సరఫరా లేక చాలా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. ఫ్లోరిడాతో పాటు జార్జియా, నార్త్, సౌత్ కెరోలినా రాష్ట్రాలు హెలెనా ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. వర్జీనియా రాష్ట్రంలోనూ హెలెనా బీభత్సం సృష్టిస్తుంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవరా. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత ఆయన నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో మిక్స్డ్ టాక్ను తెచ్చుకున్న దేవరా వసూళ్ల విషయంలో మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది. మొదటి రోజు ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి ప్రారంభ వసూళ్లను సాధించడమే కాకుండా డే 1 వసూళ్లలో రికార్డులను కూడా నెలకొల్పింది.